కాదు. గౌతమి ఏదమ్మా? మండపం దగ్గర లేదా? ఏం చేస్తున్నావు? ఇషిక ఆగు! ఇషిక ఆపండి. ఇతనికి ఆల్రెడీ పెళ్ళయింది. రెండో పెళ్లి చట్టరీత్యా నేరం. హలో సార్, నేను శత్రుని. గుళ్ళో నా చెల్లెలు పెళ్లి చేస్తుంటే మీ వాళ్ళొచ్చి వినయ్పై కేసులున్నాయని పెళ్లి ఆపుతున్నారు. మీరు కాస్త చెప్పండి. ఫోన్ ఎస్ఐకి ఇస్తున్నాను. 1 మినిట్ శత్రు. చెప్పండి సార్. ఇందిరాపై పాత కేసులేవి లేవు. కొత్తగా కేసు పెట్టింది మీ బావ రామకృష్ణ. తెలుసు సార్. ఇందిరకు శిక్ష పడాలని తను స్ట్రాంగ్గా కోరుకుంటున్నాడు. మీరేమో మీ సిస్టర్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. మీ మధ్య మేము నలిగిపోతున్నాం. సార్ సారీ శత్రు, ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లం లాగా ఉంది. మీలో మీకే గొడవలున్నాయి. నేనేం చేయలేను, మీరే సాల్వ్ చేసుకోండి. బట్ పెళ్లి ఆపేసేయండి. ఇక మేం బయలుదేరచ్చా? ఈ పెళ్లి ఆపమని చెప్పిన లాయర్ ఎక్కడ? థియేటర్ తీసుకెళ్ళండి. కమ్ ఆన్ క్విక్ ప్లీజ్. సేదు ఎలాగైనా వెళ్ళండి, కాపాడండి. డాక్టర్ ప్లీజ్ సేవ్ దెమ్. సిస్టర్ అటువైపు తీసుకెళ్ళండి. మీరు లోనికి వెళ్ళండి. మిస్టర్ ప్లీజ్ ఎలాగైనా సరే వెయిట్ చేయండి. డాక్టర్ చూస్తూనే కూర్చుంటావా రాయిలాలయానా, మసలటం మారేసావా మనిషిగా కలియుగానా, ఏ పాపం ఎరుగని గుండెకు నరకమా జీవితానా, మంచిని ప్రేమించిన ఈ కథ చితిమంటగా మిగిలేనా. కళకళలాడే కళ్ళల్లో కన్నీటి సుడులేరాలేనా, మాటేది పాటేది మంచోడా నీ ఉనికేది. చిందులు తొక్కే చేతల్లో చలనం శవమై మిగిలేనా, ఇన్నిలా చేసొదిలేసిన విధిరాతకు జాలేది. కాలమా కాలమా కన్నీటి కథలు నీకిష్టమా, దైవమా దైవమా దయలేని తనం నీ వైనమా. నవీన లేచిపోయింది. తేజ దానికి సినిమా కబుర్లు చెప్పి లేవ తీసుకుపోయాడు. తాడు బొంగరు లేనివాడు కదా అని నవీన్కు ఒక గొప్పింటి సంబంధం చూశాను. నా ఇంటి పరువు తీశాడు. డాక్టర్ వాళ్ళు సారీ, దే ఆర్ ఇన్ డేంజర్. బ్లడ్ చాలా పోయింది. ఇంటర్నల్ గా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఓన్లీ 10% ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. సార్ సార్ ప్లీజ్ సార్, అలా అనకండి. వాళ్ళు బతకాలి, ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్. ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ, మా చేతిలో ఏం లేదు. మా ప్రయత్నం ఏం చేస్తాం.
ఆపై దేవుడు ఆయుష్నివ్వాలి. బీ బ్రేవ్. ఓకే? నీకు నవీన తెలుసు కదా, తనని నేను లవ్ చేస్తున్నాను రా. తేజ అంటే నాకు చాలా ఇష్టం. మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్ బావా. మా పెళ్లి జరిపించరా? మీరు బతకాలి, మీ ప్రేమ బతకాలి. అనాథలుగా పుట్టి నాన్న వాళ్ళు ఎవరూ లేకుండా బతికినందుకైనా మీరు తప్పకుండా బతకాలి. మాయా, ఏమైంది? ఆ తేజ నవీన్ దొరికారా? లేదు. లేదా? మరెందుకలా నవ్వుతున్నారు? వాళ్ళిద్దరూ మాకు ప్రాణాలతో దొరకలేదు. బ్యాడ్ లక్. వాళ్ళ ప్రాణాలు యమదూతలకు దొరికాయి. అంటే చచ్చిపోయారు. మేమే చంపేశాం. ఆగు! ఇషిక! ఇషిక! మరి ఆ ఫోను? దానికోసం ఆ ఇద్దరి దగ్గర వెతికాం, కనిపించలేదు. అంటే మళ్ళీ ఆ ఫోన్ మిస్ అయిందా? డోంట్ వరీ, మన వాళ్ళు వాళ్ళిద్దరిని బాగా పరిగెత్తించినట్టున్నారు. ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఎవరికైనా దొరికితే వాడు చస్తాడు. చంద్ర, ఇషిక ప్రాబ్లం క్లియర్ అయింది. ఇది సేఫ్. ఇప్పుడు మన ప్రాబ్లం గురించి ఆలోచిద్దాం. వీడు ఫోన్ చేస్తున్నాడేమిటి? ఏంట్రా? తేజ నవీనాల్ని కృష్ణ గారు హాస్పిటల్కి తీసుకెళ్లారు మేడం. వాట్? ఏంట్రా నువ్వు చెప్పేది? కొనుపుడుతో ఉన్నట్టున్నారు మేడం. ఇందాకే హాస్పిటల్లో చేర్పించారు మేడం. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం. నేను ఉంటాను మేడం. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ చేస్తాను మేడం. మై గాడ్. మమ్మీ, ఏమైంది? ఏమైంది మాయా? ఆ మొండి ఘటాలు ఇంకా చావలేదట. వాళ్ళిద్దరిని కృష్ణ హాస్పిటల్లో చేర్చాడంట. వాళ్ళు కోలుకొని కృష్ణతో నిజం చెప్తే మనం కోలుకోలేని దెబ్బ తగులుతుంది. మొత్తం అన్ని విషయాలు బయటపడతాయి. మనం లోపలికి వెళ్ళడం ఖాయం. నో మమ్మీ, అలా జరగడానికి వీల్లేదు. కృష్ణకి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలియకూడదు. ఏం చేద్దాం మాయా? ఏదో ఒకటి చేసి కృష్ణ ఆ మ్యాటర్ నుండి డైవర్ట్ అయ్యేలా చేయాలి. వాళ్ళని మర్చిపోయేంతగా ఏదో ఒకటి జరగాలి. ఏం చేస్తే కృష్ణ ఆ మ్యాటర్ నుండి డైవర్ట్ అవుతాడు? త్వరగా ఆలోచించు మమ్మీ. మన చేతుల్లో ఎవరికీ చావు రాసి పెట్టినట్టు లేదు. అంతా చచ్చినట్టే చచ్చి మళ్ళీ బతుకుతున్నారు. ఆ దేవుడికి మనపై జాలి లేదు. మనం ఆనందంగా ఉండటం ఇష్టం లేనట్టుంది. ఏదో ఒకటి చేయి మమ్మీ ప్లీజ్. ఆగవే, ఆలోచిస్తున్నాను కదా. మీరు ఆలోచించండి. ఏదో పెద్ద టెన్షన్ క్రియేట్ అవ్వాలి. కృష్ణ మైండ్ బ్లాంక్ అవ్వాలి.
ఒక్కదాన్ని ఎత్తుకురావడానికి ఇంతసేపేంట్రా? అది బాయ్, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో బాయ్. బాయ్ వచ్చేసారు బాయ్, దాన్ని ఎత్తుకొచ్చారు బాయ్. నన్ను ఎంత టార్చర్ పెట్టావే! లైఫ్లో నేను చూడని కష్టాలు చూపించా. నీ వల్ల నేను మాటలు పడ్డాను, జైల్లో పడ్డాను, ఇప్పుడు రోడ్డున పడ్డాను. అందుకే నిన్ను వెంటాడాను, చంపబోతున్నాను. చావే, బిల్లాతో పెట్టుకుంటే చావే! లేదు, నీ చావు ఇంత సులువుగా ఉండకూడదు. చావు ఎలా వచ్చిందో నీకు తెలియకుండా, చంపిన వాడి మొహం నువ్వు చూడకుండా నువ్వు చావకూడదు. నువ్వు ఒంటరిగా కూడా చావకూడదు. నీతో కలిసి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఓ శత్రుగాడు కూడా నీతో కలిసి చావాలి. మీ ఇద్దరిని కలిపి చంపాలి, కసి తీరా చంపాలి. అప్పటిదాకా బ్రతికుండవే. నువ్వు దొరికావు, వాడు దొరుకుతాడు. నిన్ను అడ్డు పెట్టుకొని వాణ్ణి రప్పిస్తా. నిన్ను వాణ్ణి ఒకేసారి పైకి పంపిస్తా. మళ్ళీ జన్మ వరకు మీరు చేసిన తప్పు గుర్తుండిపోయేలా మీ చావు ప్లాన్ చేస్తాను. రేయ్, దీనికి మెలకు వచ్చాక నన్ను పిలవండి. ఇది పారిపోకుండా కాపలా కాయండి. Yes, boss. ఎందుకు ఇలా జరుగుతోంది? నాకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఎందుకు ఇలా ట్రబుల్లో పడుతున్నారు? ఇదంతా యాంత్రికంగా జరుగుతోందా, లేక ఎవరైనా కావాలని చేస్తున్నారా? వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టను. నా గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? పెళ్ళి ఆగిపోయిందా? నువ్వే ఆపేశావు. నాపై పగబట్టి కక్ష సాధించావు. షాల్ నీ జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్నావు. ఆ పని చేస్తుంది నువ్వు, శత్రు.
ఓ క్రిమినల్ గాడికి కట్టబెట్టి ఆ అమాయకురాలి గొంతు కోయాలని చూస్తున్నావు. ఇంద్ర క్రిమినల్ కాదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వాడు క్రిమినలే. ఎన్నిసార్లైనా చెప్తాను. ఓకే, వాడు ఎవడైతే నీకెందుకు? మా జీవితాల్లో నీ జోక్యం ఏంటి? నువ్వు కాదనుకున్నా నేను నీకు ఏమవుతానో నాకు తెలుసు. నా వాళ్ళని కాపాడ్డం నా బాధ్యత. అక్కర్లేదు. నన్ను నా చెల్లెల్ని కాపాడుకునే సత్తా నాకుంది. నాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు. నువ్వు వద్దనుకున్నా సరే ఆ క్రిమినల్ని నేను విడిచిపెట్టను. వాడి వల్ల ఇంకే అమ్మాయి మోసపోకుండా బలి కాకుండా చేస్తాను. వాణ్ణి ఉరికమ్మం ఎక్కిస్తాను. ఇంద్ర నీడను కూడా నువ్వు తాకలేవు. ఇంద్రను వెనకేసుకొని వస్తే వాడి వెనక ఎవరున్నా సరే వాళ్లకు కూడా పనిష్మెంట్ పడుతుంది. ఏం చేస్తావు? నన్ను టచ్ చేస్తావా? టచ్ వద్దు శత్రు. చేయి. ఇంద్ర నావాడు. ఏం చేస్తావు? మర్యాదగా చెప్తున్నాను శత్రు. ఇంత దూరం వచ్చాక మర్యాద ఏంటి? నిజాలు తెలుసుకోకుండా నువ్వు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తుంటే నేను దద్దమ్మలా ఉండాలా? నిజం తెలియంది నీకు. నువ్వే నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నా కాలర్ పట్టుకునే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? కాలర్ కాదు, ఇంద్రను వెనకేసుకొచ్చి కాపాడాలని చూస్తే ఇంకేమైనా చేస్తాను. ఏం చేస్తావు? చెయ్యి. ఏం చేస్తావు? ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. కృష్ణ, మీకే చెప్పేది. ప్లీజ్ నా మాట వినండి. మిస్టర్, మీరు ఆగండి. కృష్ణ, ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. కృష్ణ, మీకే చెప్పేది. కృష్ణ, నా మాట వినండి. ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. కృష్ణ, కారాపు వెనకరా. ఆగండి. స్టాప్ ఇట్. శత్రు. హే కృష్ణ, స్టాప్ ఇట్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ డూయింగ్ హియర్? ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? మీరు అసలు చదువుకున్న వాళ్ళేనా? వీధి రౌడీలా ఏంటి గొడవ? ఇద్దరు కలిసి మీ ఇంటి పరుగు తీస్తున్నారు కదా. చూడండి సార్, మంచి చెప్తుంటే ఈ మనిషికి ఎక్కట్లేదు. మీదికి వస్తున్నాడు. నాకు మంచి చెప్పడానికి నువ్వెవడివి? ముందు నువ్వు చెడు అంటే ఏంటో తెలుసుకో. నీ పక్కనున్న చెడుని నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. వాడు చస్తే నీకు అప్పుడు తెలుస్తుంది. ఇంద్రజోలికెళ్తే నువ్వు చస్తావు. నేనే చంపేస్తాను నిన్ను. మళ్ళీ ఇంకోసారి నా గురించి, నా వాళ్ళ గురించి ఆలోచిస్తే చంపేస్తా. శత్రు, వాట్ ఈస్ దిస్? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? వెళ్ళు. ముందు అతనికి చెప్పండి సార్. హద్దుల్లో ఉండమని చెప్పండి. నేను చెప్తాను కదా. వెళ్ళు. మనసుతో వేటకు కదిలేను సింహం. కూర్చో. వాట్ ఈస్ దిస్ కృష్ణ? నీకేమైంది? వెళ్ళండి.
హలో, నేను కమిషనర్ని. మేడం గారు ఉన్నారా? ఏంటో చెప్పండి. ఇంద్రజోలికెళ్తే నువ్వు చస్తావు. నేనే చంపేస్తాను నిన్ను. ఎవరండి? ఏమైంది? ఏమైందా? కృష్ణ ఏమైనా చదువుకున్నవాడేనా? సంస్కారం ఏమైనా ఉందా? నేను శత్రు అనే మనిషికి తండ్రినా, లేకపోతే మనిషి రూపంలో పుట్టిన ఓ జంతువుకి తండ్రినా? ఏం జరిగిందండి? జరగకూడదని ఇన్నాళ్ళు నేను టెన్షన్ పడ్డాను, అదే జరిగింది. ఈ ఇంటి కొడుకు అల్లుడు ఇద్దరు నడు రోడ్లో చొక్కాలు పట్టుకుని కొట్టుకునే స్థితికి దిగదారారు. అసలు ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం ఏం మాయా ఇది? ఆ ఇద్దరు ఈ కుటుంబ గౌరవం పరువు లేదనుకుంటున్నారా? మానం మర్యాద అక్కర్లేదనుకుంటున్నారా? ఇప్పుడేమో సార్ నిన్ను చంపమన్నాడు. ఓన్లీ పాపమని వదిలేస్తున్నా. నేను మా బావని హత్య చేయాలనుకోవడం ఏంటి? అంతా కలిసి హత్య ప్రయత్నం చేశారా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఎంత గొడవ అయితే మాత్రం మా బావని మేము చంపుకుంటామా? మీరేమన్నా ఉంటే కోర్టుకొచ్చి చెప్పుకోండి.